ప్రార్థనా పూర్వకంగా ప్రభు యొక్క జీవకరమైనటువంటి మాటలు మనము ధ్యానం చేద్దామండి. ప్రార్థన చేస్తున్నాం. జీవాధిపతి, సర్వాధికారి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఘనమైన దేవ, మీ నామానికి వందనాలు, స్తోత్రాలయ్యా. మరొక పరిశుద్ధ దినాన్ని మాకు ఇచ్చారు. సన్నిధిలో పాటలతో స్థుతించాం, ఘనపరిచాం. స్తుతి ఆరాధనలో నా ప్రభు మమ్మల్ని బలపరిచినందుకే మీ నామానికి వందనాలు చెల్లిస్తూ శ్రేష్టమైన జీవమైన మాటలను మేము ధ్యానం చేయబోతుండగా వాటి ద్వారా మమ్మల్ని బలపరచండి. ధైర్యమును, క్షేమమును, ఆధ్యాత్మిక ఆత్మీయ స్థితిని మాటల ద్వారా మేము పొందినట్లుగా, చూడనట్లుగా, దాని ప్రకారంగా నడిచినట్లుగా సహాయం అనుగ్రహించమని, మాటలు వింటున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని, నిద్ర శక్తి నుంచి దూరపరిచి కేవలం మాటలు ఎందు మాత్రమే మా లక్ష్యం నుంచి వాటి ప్రకారం నడిచే కృప దయచేయమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. కూర్చొని మీ అందరికీ ప్రభువైన క్రీస్తు నామమున మరొక మారు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కొంత సమయము శ్రేష్టమైనటువంటి మాటలను మనము ధ్యానం చేద్దామండి. అనేక ఆపదలు, ఇరుకులు, ఇబ్బందులు మనకు ఎదురవుతా ఉన్నప్పుడు మనము నేర్చుకోవాల్సిన, మనము చేయవలసినటువంటి ఒక పని ఏంటంటే ప్రార్థన చేసేవారిగా, ప్రార్థన అనుభవంలో ఎదిగేటటువంటి వారిగా మనం ఉండాలి. ఎందుకంటే ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది కాబట్టి, ప్రార్థన మన స్థితిగతులను మారుస్తుంది కాబట్టి, ఆ ప్రార్థన మనకు దీవెన, ఆశీర్వాదకరముగా మలచి ఆటంకాలు, శ్రమలన్నిటి నుంచి దూరం చేసేటటువంటి గొప్ప కృప దేనికి ఉందంటే ప్రార్థనకు ఉంది. ఆ ప్రార్థన ద్వారా నేటి సంఘాల్లో, సార్వత్రిక క్రైస్తవ సంఘములలో ఉన్నటువంటి ప్రతి వారు అనేక మేలులను పొందుతూ ఉన్నారు. కాబట్టి మనము కూడా అటు మేలులను పొందాలన్నా, అటు మేలులను చూడాలన్నా, ఆశించేటువంటి వాటిని పొందాలన్నా ఆ ప్రార్థన మనకు అటువంటి దీవెన నచ్చుతుంది. కాబట్టి అటు ప్రార్థనలో మనము ఎలా కొనసాగాలి, అసలు ప్రార్థన ఎటువంటి అద్భుత కార్యాలు చేస్తుందో మనం తెలుసుకోగలిగినట్లయితే అటు ప్రార్థనలో కొనసాగడానికి మనకు ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి పులారా, ఒక సంఘటన నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు జనాభా వారు ఐగుప్తు నుంచి విడిపించబడి కనాను ప్రాంతానికి వెళుతూ ఉన్నప్పుడు మార్గ మధ్యంలో ప్రభు వారు అనేక అద్భుతాలు చేశారు. మనందరికి తెలిసినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయటం, పులర మారా అనుభవాన్ని మధురముగా మార్చటం, మన్నాని దేవుడు అనుగ్రహించటం, బండ నుంచి నీరు రావటం, ఇవన్నీ కూడా ఒక్కొక్క అద్భుతాలు చేసుకుంటూ వచ్చారు ప్రభువారు. ఇటువంటి అద్భుతాలు చేసినటువంటి తదుపరి వారి ప్రయాణంలో ఇశ్రాయేలు వారికి ఒక ఆపద వచ్చేసింది. ఇశ్రాయేలు జనాభాకు శ్రమ వచ్చేసింది. ఏంటి ఆ శ్రమ అని కనుక ఆలోచన చేస్తే నిర్గమాకాండము 17వ అధ్యాయము 8వ వచనాన్ని కనుక మనం చూస్తే, తర్వాత అమాలేకులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా, అమాలేకులు ఏం చేశారంటే పులరా, వస్తున్నటువంటి ఇశ్రాయేలు జనాభాతో యుద్ధం చేసేటటువంటి పరిస్థితులు అవి. యుద్ధ సంబంధమైనటువంటి పరిస్థితులను చూసి జనాభా అందరూ కూడా భయముతో ఉన్నటువంటి పరిస్థితులు. అయితే నాయకుడైనటువంటి మోషే గారు యెహోషువ గారిని పిలిపించారు. యెహోషువ గారిని పిలిపించి యెహోషువతో మోషే గారు చెప్పినటువంటి మాట కనుక మనం చూస్తే, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి
అమాలేకీయులతో యుద్ధం చేయి. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదనెను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడాను. నాయకుడు చెప్పినట్లుగా యెహోషువ గారు ఏం చేస్తున్నారంటే పిల్లారా, అమాలేకీయులతో యుద్ధం చేస్తా ఉన్నారు. ఇది చాలా విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో వీరున్నారు. మోషే చెప్పినట్లుగా యెహోషువ గారు చేసి అమాలేకీయులతో ఏం చేస్తున్నారంటే యుద్ధాన్ని చేస్తున్నారు. మరి మోషే తాను చెప్పినట్లుగా ఏం చేశారంటే పిల్లరా, మోషే తనతో పాటు అహరోనును అదే విధంగా హూరు అని వారిని ఏం చేశారంటే తనతో పాటుకు తీసుకువెళ్ళి కొండ శిఖరం మీద నిలిచారు. మోషే తను ఒక్కడే వెళ్లకుండా తనతో పాటు ఎవరెవరిని తీసుకెళ్లారంట పిల్లరా, అహరోనును హూరు అనేటటువంటి వారిని కొండ శిఖరం మీదకి తీసుకెళ్లారు. కొండ శిఖరం మీదకి వెళ్ళిన తర్వాత మోషే గారు చేస్తున్నటువంటి పని ఏంటంటే పిల్లరా, తన చెయ్యి పైకెత్తి యెహోవాకు ప్రార్థన చేస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎవరికి ప్రార్థన చేస్తున్నారంటే ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన దేవుడికి, మారా అనుభవము మధురముగా మార్చిన దేవుడికి, మన్నాని అనుగ్రహించినటువంటి దేవునికి, బండ నుండి నీటిని అనుగ్రహించిన దేవునికి మోషే గారు చేయెత్తి మరి ఏం చేస్తున్నారంటే పిల్లరా, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందాక స్టార్టింగ్ లోనే మనం మాట్లాడుకున్నాం, ప్రార్థన ఇటువంటి కార్యములనైనా చేసింది అని. ఎప్పుడైతే మోషే వారు తన చెయ్యి పైకెత్తినప్పుడు ప్రార్థన చేసినప్పుడు, తన చెయ్యి పైకెత్తి ప్రార్థన చేసిన ప్రతిసారి ఇశ్రాయేలీలు యుద్ధములో గెలిచారంట పిల్లరా. అయితే ఎప్పుడైతే మోషే వారు తన చేయి బరువెక్కి ఆ చేతులు దించినప్పుడు ఎవరు గెలవటం ప్రారంభం చేశారంటే అమాలేకీయులు గెలవటం ప్రారంభం చేశారు. అంటే మోషే తన రెండు హస్తములను ఆకాశమందు ఆశీనుడైనటువంటి ప్రభు వైపునకు చూపుతూ ప్రార్థన చేసిన ప్రతిసారి ఎవరు గెలిచారంట? ఇశ్రాయేలీలు. చేయి దించిన ప్రతిసారి ఎవరు గెలిచారంట? అమాలేకీయులు గెలిచారు. అయితే పుల్లరా, అక్కడ ఒక మాట కనుక మనం చూస్తే, ఈ రీతిగా చేస్తూ ఉన్నప్పుడు మోషే గారి చేతులు బరువెక్కగా అక్కడ ఉన్నటువంటి వారిద్దరు ఏం చేశారంటే, అహరోను హూరు ఏం చేశారంటే ఒక రాయి తీసుకుని వచ్చి ఆ రాయి మీద అతన్ని కూర్చుండేటట్లు చేయాలి అనేటటువంటి ప్రయత్నానికి వచ్చేసారు వాళ్ళు. ఒక రాయి తీసుకొని ఆ రాయి మీద ఎలాగైనా మోషే గారిని కూర్చోబెట్టాలి అనే ప్రయత్నం చేశారు. అంత మాత్రమే కాదు కానీ అహరోను హూరులు ఏం చేశారంటే ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా, ఆమేన్, రెండు హస్తములు ఆకాశం వైపు చూపి ప్రార్థన చేస్తున్నప్పుడు పిల్లరా, వారిద్దరు ఏం చేశారంటే ఒక వైపున ఒక మనుషుడు, మరొక వైపున మరొక మనుషుడు మోషే గారి చేతులను ఏం చేశారంట? ఆదుకున్నారు, అంటే సపోర్ట్ ఇచ్చారు. ఇలాగ మనం చాలా సేపు ఇలాగ రెండు హస్తాలు పెడితే చాలా సమయానికి మనకు కూడా ఏమవుతుందంట పిల్లారా, కొంత బాధ వచ్చింది. మన చేతులు కిందకి తీసేస్తాం. అంటే అక్కడ వాళ్ళు గమనించారు, మోషే గారు చేతులెత్తి ప్రార్థన చేసిన ప్రతిసారి ప్రార్థన ద్వారా ఇశ్రాయేలీలు గెలుస్తూ ఉన్నారు. ఆయన చేతులు దించిన ప్రతిసారి ఎవరు గెలిచారంట? అమాలేకీయులు గెలిచారు. అందుకని అహరోను హూరు వీరిద్దరు తెలివిగా ఒక బండరాయిని తీసుకొచ్చి దాని మీద నాయకుడైన మోషే గారిని నిలవబెట్టి అంటే కూర్చోబెట్టి రెండు హస్తములు తను చాపగా వారిద్దరు ఒక్కొక్క వైపునకు వచ్చి మోషే గారి చేతులను ఆదుకున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇక ఎవరైనా ఆదుకుంటే మనకి చేతులు బరువెత్తాయో పుల్లారా? ఆమేన్, బరువెక్కువ కదా. కానీ లేఖనాల్లో ఒక మాట గనక మనం చూస్తే పుల్లారా, ఎప్పుడైతే వారిద్దరూ చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. దేవునికి స్తోత్రం. మోషే గారి చేతులు ఎప్పటి వరకు నిలకడగా ఉన్నాయంటే
సూర్యుడు అస్తమించేంత వరకు నిలకడగానే ఉన్నాయి. ఎందుకు? వారిద్దరూ ఆదుకున్నటువంటి విధానము. ఎప్పుడైతే సూర్యుడు అస్తమించేంత వరకు కూడా చేతులు నిలకడతో ఉంచి ప్రార్థన చేశాడో పురారా, అక్కడ జరిగినటువంటి క్రియ గనక, అద్భుతాన్ని గనక చూస్తే, యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. దేవునికి స్తోత్రం. ఆ ప్రార్థన వారికి ఏమి తీసుకొచ్చిందంటే పురారా, విజయాన్ని తీసుకొచ్చింది. యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను ఆ యెహోషువ గారు ఏం చేశారంట? జయించారు. ఇది అంతటికి జరగటానికి కారణం ఏంటి ఇక్కడ అంటే, మోషే గారు చేతులెత్తి ప్రార్థన చేసిన విధానము. ఆ కత్తికి వాడి ఎలాగొచ్చింది? యెహోషువ కత్తి వాడి చేత అలా అంతమంది ఎలాగా ఇరుకులు, ఇబ్బందులు పాలు లేకపోతే హతముగా అయ్యారంటే, ఆ శక్తి అంతా ఎక్కడ ఉందంటే పిల్లరా, మోషే గారు చేతులెత్తి చేసినటువంటి ప్రార్థనలో ఆ శక్తి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోషువ గారి కత్తిలో కాదుంది శక్తి, మోషే గారు చేసిన ప్రార్థన యెహోషువ కత్తికి వాడి కలిగేటట్లుగా చేసి ఆ జనులను, రాజును హతము చేసేటట్లుగా ఒక గొప్ప అద్భుతాన్ని అక్కడ ప్రభు వారు జరిగించినట్లుగా లేఖనాల ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఈ మొత్తం సంఘటనలో మనం నేర్చుకోవాల్సినటువంటి ఆధ్యాత్మిక పాఠములు గనక మనం చూస్తే పుల్లారా, నీకు నాకు శ్రమ వచ్చినప్పుడు, నీకు నాకు ఇరుకు ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఏం చేయట నేర్చుకోవాలంటే ప్రార్థన చేయుట నేర్చుకోవాలి. ఒకవేళ ప్రార్థన చేసేటటువంటి క్రమంలో మన ప్రార్థనా శక్తి సరిపోకపోతే, అహరోను హూరులు ఎలాగైతే మోషే గారి 2 హస్తములు ఆదుకొని కొంత సపోర్ట్ ఇచ్చారో, నీవు తోటి విశ్వాసుల సపోర్ట్ ని తీసుకొని ప్రభువునకు ఏం చేయాలంటే పిల్లరా, ప్రార్థన చేయాలి. అప్పుడు ఆ ప్రార్థన ఏం చేసింది? పరిస్థితులు మొత్తాన్ని కూడా మార్చివేసింది. అప్పటి వరకు అమాలేకులను చూసినటువంటి ఇశ్రాయేలు జనాభా, వారిని చూసి భయపడినటువంటి ఈ జనాభా ఏం చేశారంటే, యెహోషువతో పాటు కలిసి యుద్ధములో వారిని ఎదిరించేటట్లుగా, జయించేటట్లుగా మరి దేవాతి దేవుడు చేయగలిగాడంటే, అది దేని నిమిత్తమై సాధ్యమవుతుందంటే ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. ఆమేన్. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక మాట ఏంటంటే పిల్లరా, మన కుటుంబాల్లో శ్రమలు ఉన్నాయి, మన కుటుంబాల్లో బాధలు ఉన్నాయి. అనేక ఇరుకుల ద్వారా, ఇబ్బందుల ద్వారా మనం కొనసాగేటటువంటి వారిగా ఉంటే, మనం కూడా ఆకాశమందు ఆసీనుడైనటువంటి ప్రభు వైపునకు మన 2 హస్తములను చూపి మనం ఏం నేర్చుకోవాలంటే, చెప్పాలంటే ఏం చేయాలి నేర్చుకోవాలంటున్నారా? ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఈ ప్రార్థన ఏం చేసింది? గొప్ప విజయాన్ని తీసుకొచ్చింది. ప్రార్థన ఏం చేసింది? అప్పటి వరకు భయముతో ఉన్నటువంటి వారిలో, ఆందోళనతో ఉన్నటువంటి వారిలో భయము, ఆందోళన తీసుకొచ్చి జయము వైపునకు నడిపించింది ప్రార్థన. అమాలేకుల మీద అద్భుత విజయాన్ని తీసుకొచ్చేట్టు చేసింది ప్రార్థన. యెహోషువ కత్తిలో లేదు ఆ శక్తి, మోషే గారు చేసినటువంటి ప్రార్థనలో ఉంది ఆ శక్తి. ఆ ప్రార్థనే జయించేటట్టు చేసింది. కాబట్టి పుల్లరా, నీవు నేనేం చేయాలంటే పుల్లరా, ప్రార్థనలో కొనసాగాలి. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు బాధపడకుండా ప్రార్థన చేసే అనుభవాలలో మనం నడవాలండి. ఏ అనుభవం అంటే పుల్లరా, ప్రార్థన చేసే అనుభవాలలో మనం నడవాలి. మన కొన్ని సందర్భాలు ప్రార్థన చేయటానికి కొంత విసుగుదలను చూపిస్తూ ఉంటాం. ప్రార్థన చేయటానికి మనం ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ గా ఉండవు. అలా ఉన్నంత కాలం మనం దీవెనలు పొందలేమని. ప్రార్థన అనగానే మనల్ని మనం సెటరైట్ చేసుకుంటూ, ప్రభు సన్నిధిలో మనల్ని మనం ప్రభువునకు అంకితం చేసుకుంటూ, ఏ బాధ, ఏ కష్టం కలిగి ఉన్నామో అదంతా ప్రభువునకు మనం విన్నవించుకోవటమే సరైనటువంటి ప్రార్థన. కాబట్టి ప్రార్థన చేయటం ఎలాగో కూడా మనం నేర్చుకోవాలి. కొంతమంది బిడ్డలను చూస్తూ ఉంటే, ఒక అంశాన్ని బట్టి ప్రార్థన చేయమంటే మరి వారు మర్చిపోతారో లేకపోతే తెలియదు, కానీ ఆ అంశాన్ని వదిలేసి మిగిలిన అంశాలను అన్నిటిని బట్టి ప్రార్థన చేస్తారు. అంటే చెప్పబడినటువంటి అంశాన్ని, అంటే అందరూ అలా ఉంటారని నేను చెప్పలేదు. ఇప్పుడు
కొంతమంది మాత్రమే. దైవజనుడు ఏం చెప్తున్నాడు, దేని నిమిత్తమై ప్రార్థన చేయమని చెప్తున్నాడు, మనము ఆలకించే వారిగా ఉండాలి. చాలా మంది ఆలకించకుండా ఏం చెప్తున్నారో కూడా తెలియకుండా ఆ ప్రార్థన చెయ్యి అనగానే చెప్పిన విషయాన్ని మర్చిపోయి ఏం చేస్తారంటే ఏవేవో అంటే వేరే అంశాలను బట్టి చేస్తా ఉంటారు. క్లియర్ గా మోషే గారు చేసిన ప్రార్థన దేని నిమిత్తమైంటే అమాలేకుల మీద విజయాన్ని పొందాలని అదే ప్రార్థన చేశాడు. అదే రీతిలో అద్భుత విజయాన్ని చూశాడు. ఇప్పుడు దేని నిమిత్తమై నేను ప్రార్థన చేస్తున్నామో అది స్పష్టముగా పుల్లరా ఆ అంశాన్ని ప్రభువునకు విన్నవించుకునేటటువంటి వారిగా మనము ఉండాలి. చాలా మంది ప్రార్థన ఎలా పడితే అలా చేస్తూ ఉంటాడు. అటువంటి వారితో ప్రభువు ఒక ఇద్దరు మనుషుల గురించి మనతో మాట్లాడబోతున్నాడు. పుల్లరా లోకాసు వార్త కనుక మనం చూడగలిగినట్లయితే లోకాసు వార్తలో ఉన్నటువంటి ఒక సంఘటన మనం జ్ఞాపకం చేసుకుందామండి. 18వ అధ్యాయాన్ని కనుక మనం చూస్తే 18వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ప్రార్థన చేయటానికై ఇద్దరు మనుషులు దేవాలయానికి వచ్చారంట. దేవాలయానికి ఎందుకు వస్తారు పుల్లరా? ప్రార్థన చేయటానికే కదా. ఆడుకోవడానికి వస్తారండి? సైలెంట్ కూర్చోడానికి వస్తారా? మన బాధ అయితే ఏమైతే ఉందో అదంతా ప్రభువునకు విన్నవించుకోవడానికి మనం వస్తాం. అలాగే ఒకనొక దినాన ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వస్తే అందులో ఒక మనుషుడు ఎవరంటే పరిసయుడు, రెండవ మనుషుడు ఎవరంటే సుంకరి. మొదటి మనుషుడు ఎవరంట? పరిసయుడు, రెండవ మనుషుడు సుంకరి. ఇందాక చెప్పే ఒక మాట, ప్రార్థన ఎలా చేయాలో కూడా మనం నేర్చుకోవాలని చెప్పాను. ఏ అంశాన్ని బట్టి ప్రభుకి ప్రార్థన చేస్తున్నామో అది చాలా సూటిగా క్లుప్తముగా అయినను లేకపోతే మనకి ప్రభు వారు ప్రేరేపించబడినటువంటి అంతసేపు అయినను ఆ అంశము మీద మనము లగ్నమై ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ప్రభు వారు జవాబుని ఇస్తారు. అయితే ఇద్దరు మనుషుల్లో పరిసయుడు నిలబడి ఎలాగ ప్రార్థన చేస్తానంటే పిల్లరా, దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సొంకరి వలనైనను ఉన్ననందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు. ఏమన్నారంట? కృతజ్ఞత ఎందుకు చెల్లిస్తాం మనం? ప్రభు వారు చేసిన మేలుని బట్టి కదండి. ప్రభు వారు మన కుటుంబానికి ఇచ్చిన దీవెని బట్టి కదా పిల్లరా. ఏదైనా మేలు చేసినప్పుడు, మన కుమారులు మంచిగా ఉత్తీర్ణత సాధించినప్పుడు, మన ఆరోగ్యాలు కుదుట పడినప్పుడు మన ప్రభువునకు ఏం చెల్లిస్తామంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఈ పరిసయుడు ప్రార్థనలో ప్రభునకు కృతజ్ఞతాస్తుతులు ఏ రీతిగా చెల్లించాలంటే పిల్లరా, నేను చోరులుగా లేనయ్యా, అన్యాయస్తులుగా లేనయ్యా, వ్యభిచారులుగా నేను ఏమాత్రం కూడా లేనయ్యా, ఇతరుల మనుషుల వలె లేను, నాతో పాటు ప్రార్థన చేయడానికి వచ్చిన ఈ సుంకరి వలె కూడా నేను లేను. ఇప్పుడు మనం ఏం చేయాలని చెప్పినదాక ఏ అంశం అయితే ప్రభు సన్నిధిలో విన్నవించుకుంటామో దాన్ని క్లియర్ గా మనం చెప్పాలి కదా పిల్లరా. ఈయనేం చేస్తున్నాడు? నేను వారిలాగా లేను, నేను వీరిలాగా లేను, నాతో పాటు వచ్చినటువంటి ఈ సుంకరి వలె నేను ఉన్నందుకు నీకు కృతజ్ఞత అని ఆ పరిసయుడు చెప్తూ ఉన్నాడు. ఎదుటి వారిని తీర్పు తీర్చే అధికారం మనకుందా పుల్లారా? ఎదుటి వారి ఇలాంటి వారని చెప్పే అధికారం మనకుందా పుల్లారా? ఒక వేలు వారి వైపు చూపిస్తే మిగిలిన వేలు మన వైపు చూపించట్లేదా? ఏం ప్రార్థన చేశాడు ఈ మనుషుడంటే, నేను చోరులుగా అన్యాయస్తులుగా ఏమాత్రము కూడా లేను, వ్యభిచారులుగా ఇతర మనుషుల వలె ప్రత్యేకంగా ఈ సుంకరి వలె నేను లేను అంటున్నాడు. సరే, వ్యభిచారిగా లేనందుకు కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి కాదంటలా, కానీ ఈ సుంకరి వలె నేను ఎందుకు లేను అని ప్రస్తావించడం జరుగుతుంది. అతనితో ఎందుకు పోల్చుకోవాల్సి వచ్చింది అంటే తన ఉద్దేశం ఏంటంటే అతనికంటే నేను ధన్యుడను, అతనికంటే నేను గొప్పవాణ్ణి అనే ఉద్దేశంతో ఈ సుంకరి వలె నేను లేనయ్యా అని చెప్తూ ఇంకేమని చెప్తున్నా అంటే వారమునకు 2 మారులు ఉపవాసం చేస్తాను అంటున్నాడు. ఎలాగంట పిల్లారా? వారమునకు 2 మార్లు ఉపవాసము. ఉపవాసం అంటే ఉపవాసమే. ఉదయాన్నే టిఫిన్ చేసి ప్రార్థన చేసి ఉపవాసం చేసేది అది ఉపవాసం కాదు. ఏం కాదంటే పిల్లారా, ఉపవాసము కాదది. ఉపవాసం అంటే మన హృదయాన్ని ప్రభునకు సమర్పించుకుంటూ ఏ అంశాన్ని బట్టి అయితే ప్రార్థన చేస్తున్నామో ఆ అంశాలు లీనమైపోవటమే, లేకపోతే లీనమైపోయి
మరి ప్రభు ప్రసన్నత కోసం మనము కనిపెట్టుకుని ఉండేటటువంటి ఉపవాసాన్ని చేయాలి, కానీ చక్కగా తినేసి ఉపవాసము అని మన ప్రార్థన మరి ఇశ్రాయేలు జనాభా ఏ రీతిగా విజయాన్ని తీసుకుని వచ్చిందో మనం చేసే ప్రార్థనే మనకి విజయాన్ని తీసుకొస్తుంది. ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నామో మనము ఆలోచన చేయాలి పిల్లరా. ఈ పరిచయలాగా ఉన్నామేమో ఒకసారి ఆలోచన చేయాలి. తర్వాత అతను వంత అవంగాళ్ళే సుంకరి ప్రార్థన చేయటం ప్రారంభం చేశాడు. సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కనులెత్తుటైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దూరముగా నిలుచొని ఆకాశం వైపునకు కన్నులెత్తుటకైన ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా ఏమంటున్నాడంటే ఆ మనుషుడు, దేవా పాపి అయిన నన్ను కరుణించవా అన్నాడు. ఏమన్నాడంటండి? పాపినైన నన్ను కరుణించవా. అసలు యేసయ్య వచ్చింది అందుకోసం కదా. ఆమె నీతిమంతుల కోసం వచ్చాడా, పాపుల కోసం వచ్చాడా? పాపుల నిమిత్తమై ఈ మనుషుడు ఒప్పుకున్నాడు. ప్రార్థన చేసేటప్పుడు, అయ్యా పాపినైన నన్ను క్షమించు, పాపినైన నన్ను కరుణించు అన్నాడు. ఏమంటున్నా పిల్లరా, ఆకాశం వైపు కనులెత్తి చూచు రొమ్ము కొట్టు, ఎందుకంటే నాకు ఆ ధైర్యము లేదు, ఆ ధైర్యము నాకు లేదయ్యా, అయినా నన్ను కరుణించమా దావీదు కుమారుడా, పాపినైన నన్ను కరుణించయ్యా అని ఎలుగెత్తి ఏడ్చి ప్రార్థన చేశాడు పిల్లరా. ఈ రెండు ప్రార్థనలు ఎవరు ఆలకించారంటే ప్రభు వారు ఆలకించి చెప్పబడినటువంటి రాయబడినటువంటి మాట కనుక చూస్తే, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. ఏమన్నాడంటే ప్రభు వారు, అతని కంటే ఇతడు ఎలాగున్నాడంటే పిల్లరా, నీతిమంతుడిగా ఉన్నాడు. ఎవరు? పరిసయుడా సుంకర? సుంకరి నీతిమంతుడిగా ఉన్నాడు. పరిసయుడు అయితే నీతి లేదు ఏమాత్రం. నేను ఆ మనుషుల్లాగా లేనందుకు నీ కృతజ్ఞత అంటున్నాడు. వేరే మనుషుల జోడు మనకెందుకు? తీర్పు తీర్చడం మన చేతిలో ఉందా? తీర్పు తీర్చడం నీ వశమా? అనేక విషయాలు మనం తీర్పు తీర్చేవారిగా ఉంటున్నాం. మనకు నచ్చకపోతే చాలు, నచ్చని జనాభా ఉంటే చాలు, వారి మీదకి వెళ్ళిపోవటం, వారి మీద పడటం, వాళ్ళు ఏదో ఒకటి అంటాం, మళ్ళా తిరిగి వెనక్కి వచ్చే. పరిచయం అలాగే చేశాడు. సుంకరి లాగా నేను లేను. కానీ సుంకర ఏం చేశాడంట? పశ్చాత్తాపడిన అనుభవంలో ఉన్నాడు. నిజంగానే సుంకరి లాగా పరిచయుడు ఏమాత్రమో లేడండి. సుంకరేమో పశ్చాత్తాపడే అనుభవంలో ఉన్నాడు, ప్రార్థన చేసే అనుభవంలో ఉన్నాడు. పరిచయుడేమో అటువంటి అనుభవాల్లో ఏమాత్రం లేనే లేదు. కాబట్టి ఏ అంశమును బట్టి మనం ప్రార్థన చేసినా నీవు నేను చేయవలసినటువంటి ఒక పని ఏంటంటే పుల్లారా, ఆ కార్యము జరగాలంటే కనీసము ఉపవాసం ఉండేటటువంటి వారిగా మనం ఉండాలి. అప్పుడు మన పాపాలన్నీ కూడా ఏమవుతాయంటే క్షమించబడతాయి. కిందంటున్నాడు ప్రభువారు, తనని తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు, తనని తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. సుంకరి తగ్గించబడ్డాడు, తద్వారా ప్రభు ద్వారా హెచ్చించబడ్డాడు. పరిసయుడు హెచ్చించబడ్డాడు, తద్వారా ప్రభు ద్వారా తగ్గించబడ్డాడు. ఇదే నాన్న ఏ స్థితిలో ఉన్నాము ఒకసారి ఆలోచన చేయండి పురారా. ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాం ఒకసారి ఆలోచన చేయండి పురారా. ఈ అంశంలో కార్యము మనకు జరగాలని, జవాబు మనం పొందాలని ప్రార్థన చేస్తే, మోషే ప్రార్థన చేసిన రీతిగా అమాలేకుల మీద అద్భుత విజయాన్ని ఎలాగైతే ఇశ్రాయేలుల జనాభా చూశారో మనం కూడా ప్రార్థనలో కొనసాగాలి. ఏ ప్రార్థన అంట? ప్రభు మనకు విజయాన్ని ఇచ్చేటటువంటి
ప్రార్థనలో మనం కొనసాగాలి. రెండోదిగా ఇక్కడ ప్రార్థన చేసేటప్పుడు వారి మీద నెపములు, వీరి మీద నెపములు, అతని వలె నేను ఇలా అయిపోయాను, ఈమె వలె నేను ఇలా అయిపోయానని మనము సనిగి గొనిగే వారిగా నేను ఉండాలా, ఉండకూడదా? ఉండకూడదు. అందుకే ప్రభువారు చెప్తున్నటువంటి మాట గనక మనం చూస్తే పుల్లరా, పాపిని నన్ను కరుణించమని పలికినప్పుడు వెనువెంటనే ఆయన కరుణించినటువంటి నాదుడుగా, కరుణించినటువంటి దేవుడిగా మన దేవుడు ఉన్నాడు. తద్వారా ఆ యొక్క సుంకరి కలిగి ఉన్నటువంటి శ్రమంతటి నుంచి విడుదలను పొందినటువంటి మనుషుడుగా ఉన్నాడు. మరి ఈ దినాన ఎటువంటి మరి ఇరుకులతో, ఈ ఇబ్బందులతో మనం కొనసాగుతామో ఒకసారి ఆలోచన చేయండి. ఎలా ప్రార్థన చేస్తున్నామో ఒకసారి ఆలోచన చేయండి. ప్రార్థన చేసేటప్పుడు జయము పొందాలని ప్రార్థన చేస్తున్నామా, లేదా క్యాజువల్ గా చేస్తున్నామా? ఏదో అందరూ చేస్తున్నారులే నేను కూడా చేస్తున్నాను అని చేస్తున్నామేమో ఒకలా. అట్ట కాదు మనం చేయాల్సిన. అయ్యా పాపినైనా నన్ను కరుణించు, పాపినైనా నన్ను కరుణించయ్యా, నీ ఎదుట నిలవబడటానికి ఇదిగో నాలో ఏమాత్రమో ధైర్యం లేదు, యోగ్యత లేదని రొమ్ము కొట్టుకొనుచు ఏడుస్తున్న అనుభవం అదండి. దేవుని ప్రసన్నత కోసము ఎంతగా రొమ్ము కొట్టుకున్నాడో, ఎంతగా ఏడ్చాడో, ఎలుగెత్తి ఏడ్చాడో ఒకసారి ఆలోచన చేయండి పిల్లారా. మనం ఎలాగున్నాం మరి? శ్రమలు లేవా మన కుటుంబాల్లో? అమ్మ లేవా? ఇరుకులు లేవా మన కుటుంబాల్లో? ఉన్నాయి కదా. మనం ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాం? నేను అర్హుణ్ణి కాదు అని మనం తగ్గించుకున్నామా? నాకేందిలే, నేను ప్రార్థన చేసి ఆయన వింటాడులే అని మనం హెచ్చించుకుంటున్నామా? ఏ రీతిగా మనం ఉన్నాం? మోషే గారిలో అటువంటి లక్షణం లేదండి. అహరోను, హూర్లో అటువంటి లక్షణం లేదండి. మోషేకి వెళ్ళి సహాయం చేసేది ఏంటి, మోషేని ఆదుకోవాలో ఏంటి అనే ఆలోచన లేదు. వారిద్దరు జ్ఞానంగా ప్రవర్తించి ఆయన చేతులను ఆదుకొనగా సూర్యుడు అస్తమించేంత వరకు, సూర్యుడు అస్తమించేంత వరకు కూడా ప్రభు కృప ఎవరికి తోడుగా ఉందంటే మోషే గారికి, ఇశ్రాయేలుల జనాభాకి తోడుగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు ఇద్దరు ప్రార్థన చేయడానికి వచ్చారు. ఒకడేమో నేను పాపిని కరుణించమన్నాడు, ఒకడేమో నాకు తిరుగులేదు అని అన్నాడు. ఇద్దరి జీవితాల్లో ఎవరి జీవితాన్ని మనం పోలి ఉన్నాం? పరిసయ్యుడి జీవితాన్ని పోలి ఉన్నామా? సుంకరి జీవితానికి పోలి ఉన్నామా? అమ్మా చెప్పండి, ఏ జీవితం అంట? సుంకరి జీవితాన్ని మనం పోలి ఉండాలి. పరిసయ్యుడి జీవితాన్ని కాదు పిల్లరా. పరిసయ్యుడు తను హెచ్చించుకున్నాడు, ఇతని వలె నేను లేనన్నాడు, వ్యభిచారిని కాదంటున్నాడు. అక్కడ తీర్పు తీర్చే వశం మనది కాదు. కాబట్టి ప్రియా దేవుని సంగమా, నీవు సుంకరి వలె మనం తగ్గించుకుని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే, ప్రభు సన్నిధిలో కనుక మనం ప్రార్థన చేయగలిగినట్లయితే ఇశ్రాయేలు జనాభా చూసినటువంటి ఆశీర్వాదము, మేలు నిశ్చయంగా ప్రభు మనకేం చేయబోతున్నాడంటే ఇవ్వబోతూ ఉన్నాడు. అట్టి ఆశీర్వాదము ధరించబోతూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆలకించండి పిల్లరా. నీ కుటుంబాల్లో ఏ కష్టం ఉంది, ఏ శ్రమ ఉంది? యజమానుల ద్వారా ఇబ్బంది పడుతున్నారా? బిడ్డల ద్వారా ఇబ్బంది పడుతున్నారా? ఆర్థిక బాధల ద్వారా ఇబ్బంది పడుతున్నారా? శోధనల ద్వారా ఇబ్బంది పడుతున్నారా? అయితే వాటన్నిటిని పక్కన పెట్టేద్దాం. పుల్లారా, ప్రార్థన చేయడానికి సిద్ధపడితే, మోషే వలె ప్రార్థన చేయడానికి సిద్ధపడితే, సుంకరి వలె ప్రార్థన చేయడానికి ఇష్టపడితే, ఇదిగో పరిసయ్యుడి అనుభవం అంతా కూడా మనలో నుంచి తీసివేసుకోగలిగినట్లయితే ఏమవుతుందంట పుల్లారా? అద్భుతాన్ని మనము చూస్తాం. ఆ రీతిగానే ఈ ఇశ్రాయేలు జనాభా ఏం చూశారంటే అద్భుతాన్ని చూశారు. ఇది ప్రభు వారు జరిగించినటువంటి ఒక గొప్ప శ్రేష్టమైనటువంటి అద్భుతముగా నేటి దినాన మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆయన మారాన్ని మధురంగా మార్చిన, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చిన, మన్నాని ఇచ్చిన, కొండ నుంచి నీళ్లు రప్పించిన. పుల్లారా, ఇక రాయబడినటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే ప్రియా దేవుని సంగమా, ఖచ్చితంగా గమనించండి. ఆ యుద్ధములో, శ్రమల్లో ప్రార్థన ద్వారా జయించే కృపను ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నామో ఒకసారి ఆలోచన. మనకు కలిగిన కష్టాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నామా లేదా? కలిగిన బాధను బట్టి ప్రార్థన చేస్తున్నామా లేదా? ప్రార్థన జవాబును పొందుకుంటున్నామా లేదా అని మనల్ని మనం అసెస్ చేసుకోవాలి. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. గడిచిన వారు ఈ అంశం గురించి ప్రార్థన చేస్తున్నాను, ఎందుకు ఇంకా జవాబు రాలేదంటే ఏమైనా మిస్టేక్ ఉందేమో, లోపం ఉందేమో, మనం దాన్ని సరి చేసుకోవాలి. పరిశీలన లాంటి లక్షణం ఉందేమో సరి చేసుకోవాలి.
సుంకరి వలె అర్హత లేదు అని చెప్పబడే వారిగా అవితే, తగ్గించబడిన వారిగా అవితే, పాపము క్షమించయ్యా అని ఆయన అడిగితే ఏం చేయబోతున్నాడంట? క్షమించడానికి ఆయన సిద్ధముగా ఉన్న దేవుడు. ఆమేన్. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ఏ రీతిగా మనం ప్రార్థన చేస్తున్నామో, ఎవరి వలె ఉండి ప్రార్థన చేస్తున్నామో ఆలకించండి. పరిసైడు లక్ష్యాలు ఉంటే దూరపరుచుకుందాం. పుల్లర పరిసైడు యొక్క లక్ష్యాలు ఉంటే దూరం చేసుకుని, సుంకరి వలె ఆ సమయంలో ఎలాగ ప్రార్థన చేశారో అలా ప్రార్థన చేయటం మనం నేర్చుకోగలిగినట్లయితే, ప్రభు వారు ఏ సమస్య నుంచైనా, ఆర్థిక బాధలైనా, అప్పుల సమస్యలైనా, కుటుంబంలో శాంతి సమాధానం లేని విధానమైన, మరి ఇతరత్ర ఏ సమస్యలైనా, శరీర బలహీనతలైనా, బిడ్డలు ఎదగలేకపోతున్నారనే ఆందోళన అయినా, టెన్షన్ అయినా, ఏ సమస్య నుంచైనా ప్రభు మన ప్రార్థన ద్వారా ఏమి ఇవ్వబోతున్నారంటే విజయాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. ఏమి ఇవ్వబోతున్నారంటే పిల్లరా? విజయాన్ని ఇవ్వబోతుంటున్నారు. కాబట్టి అంటే విజయాన్ని మనం పొందాలంటే, అంటే విజయాన్ని మనం చూడాలంటే, నీవు నేను ప్రార్థన ఎడతెగక ప్రార్థన చేసేటటువంటి వారిగా మనం అందరం కూడా ఉండాలని, ఏమాత్రము పరిసైడు వలె కాకుండా సుంకరి వలె మనం తగ్గించుకుంటూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆయనలో ఎదిగి ఫలించే గొప్ప అనుభవంలోనికి నడవాలని మీ అందరికీ కూడా ప్రభు నామంలో తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలు మన వెనికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిదండి, ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. ప్రార్థనాపూర్వకంగా ప్రభు శరీరమును, ఆయన యవన రక్తమును మనం స్వీకరిద్దామండి. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా ప్రార్థనలో కొద్ది సమయం గొప్ప దేవుడుగా, మహిమోన్నతుడిగా,